అక్కడ మమ్మీకి ఇష్టం ఇట్లా ఉంటే అని తీసుకున్నాడు. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని మా సుప్రీత ఉన్న ప్లేస్కి. అప్పుడప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇట్లా పక్కకు లేకు అక్కడ కూర్చొని అన్నీ చూస్తుంటే పైకి వెళ్ళి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు బోటింగ్ చేస్తున్నారు. అట్లా వెదర్ బాగుందని వచ్చినాను వాకింగ్. ఎంత బాగుంది చూడండి, వాకింగ్కి వచ్చిన. వాతావరణం మంచిగా బాగుంటుంది ఇక్కడ ఈరోజు. బాగుంది రోగర్ విలేజ్ అన్నట్టు. స్విమ్మింగ్ చేస్తున్నారు అందరూ చూడండి, హౌస్లో సన్సెట్. మా సీనియర్ ఫ్రెండ్స్కి చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రావాలా, ఇక్కడ పాటలాగా చేసుకోవాలా అని డిసైడ్ అయ్యింది. కానీ ఎప్పుడైతే తెలియదు, చాలా మంది అయితే వచ్చింది. లేక్ ప్రోగర్విల్లే అన్నట్టు, కొలరాడో రివర్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అట. 2006లో ఇది చేశారట. ఎన్ని రోజులకు వచ్చినానో ఇగో ఇది ఫోటో. స్టోన్తో ఎంత బాగుంది, రోబో లాగా ఉంది. తబ్లా పెట్టుకున్నాడు, కుక్క ఉంది చూడండి ఎంత బాగుంది. లైఫ్ గార్డ్ డ్యూటీ అట. పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది లేక్. మా ఇంటి దగ్గర ఉంది కానీ చిన్నగా ఉంది. అప్పుడప్పుడు అక్కడ వేస్తా అన్నట్టు వాకింగ్. నేను మంచిగా వండుకున్నాడు ఎండ కావాలని. అది అయితే సన్సెట్ అవుతుంది. నీళ్ళు ఎంత మంచిగా కనిపిస్తుంది ఇక్కడ వైట్గా. వాటర్ వాటర్ ఎంత మంచిగా ఉంది వాటర్. చూడు, దగ్గర దాకా పోను, ఇక్కడ దూరంకి వెళ్ళి చూపిస్తా. చూడండి ఎంత మంచిగా వాటర్, ఎంత నీట్గా కనిపిస్తున్నది చూడండి. అమ్మ బాబాయ్, వీకెండ్ అయితే చాలా మంది వస్తారు. ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి కొంచెం తక్కువ మంది వచ్చారు. అక్కడ ఏదో టైంపాస్కి చేపలు పడతారు, దాంతో వాళ్ళు అక్కడ. మంచిగా కూర్చున్నారు చైర్లు వేసుకొని, ఆ చేపలు పట్టేదాంట్లో టైం పాస్గా కూర్చున్నారు అందరు. ఇది క్రాస్ చేయడానికి ఇట్లా ఉంటుంది క్రాస్. కుక్కలది అసలు ఎంత మంచిగా బోట్లు. భయమే పడుతుంది దాంట్లో ఎక్కమంటే. బోట్లు ఉండి కూడా చేపలు పడుతుంటాయి టైంపాస్.
చూస్తుంటే ఇండియాలో గంగా గుర్తుకొస్తుంది. స్నానాలు చేసి వస్తుంటే గంగలో మనం, గంగ లేదు ఏమీ లేదు ఇండియాలో కూడా. బర్త్డే అవుతున్నట్టుంది ఎవరిదో. ప్లేస్ ఇట్లుంది. పిల్లలు ఆడుకోవడానికి అది ప్లేస్ బాగుంది. ఓపెన్ స్విమ్ ఏరియా అన్నట్టు ఇది. ఓపెన్ స్విమ్ చేయొచ్చట ఇక్కడ. ఇక్కడ ఎవరైనా 2-3 కూర్చోవచ్చు అన్నట్టు అంతే. అంతా స్విమ్మింగ్ చేస్తున్నారు అందరు మంచిగా. సన్సెట్ అవుతున్నా చూపిస్తున్నా చూడండి. సన్సెట్ అంటే అది అయితే పోతుంది సన్సెట్. మంచి స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చోవచ్చు. ఎక్కువ మంది 2-3 కూర్చొని చేసుకోవచ్చు ఇక్కడ పార్టీ లాగా. అందరు వాకింగ్కి వచ్చారు అందరూ. సన్సెట్ ఓపెన్ స్విమ్ ఏరియా అన్నట్టు ఇది. చూడండి దీని నేచర్ బోర్డు ఏదో రాసిందో. ఇక్కడ బాగుంది ఫోటో దిగడానికి, వీడియో తీయడానికి. ఓపెన్ స్విమ్ ఏరియా బాగుంది ఏరియా. పియర్ 1 ఇప్పుడు సన్సెట్ అవుతుంది. సన్సెట్ చూపిస్తున్నాను మీకు. చూడండి సన్సెట్ అవుతుంది. సన్సెట్ అవుతుంది. సన్సెట్ చూడండి కొద్దిగా. అమ్మ అక్కడ రెయిన్బో వచ్చింది. ఎట్లా వచ్చింది చూడండి. వేరే రకంగా ఉంది రెయిన్బో. అక్కడ పొడుగు వచ్చింది. ఇంద్రధనుసు లాగా రాలే. అయిపోయింది సన్సెట్. ఇల్లు అడ్డం వచ్చింది కాబట్టి కనిపిస్తాయి. సన్సెట్ ప్లేస్కి అయితే అందరు కేకలు, చప్పట్లు, తాగుడు, తినుడు ఉంటుంది. అది అక్కడ హాస్టల్లో ఒక ఏరియా ఉంది. అక్కడికి వెళ్తాం అన్నమాట. అప్పుడు
రోగల్ వీళ్ళే పార్క్ వచ్చిన లేక్ ఎంత బాగుంది చూడు. అక్కడ పార్క్ ఉంది, రూమ్ ఉంది, డ్యాన్సులు చేస్తున్నారు. మా సీనియర్ ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి రావాలనుకుంటున్నాము. చూడండి ఇన్ని రోజులకు 3 ఏళ్ళకి ఇప్పుడు వచ్చిన నేను. అది చూడండి అన్ని కార్లు ఎంత బాగుంది. నేనే అది ఫస్ట్ టైం వచ్చినాను. చూడండి అందరు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఓహో స్విమ్మింగ్ కూడా చేయొచ్చా? బాగుంది, ఎంత బాగుంది. ఎన్ని రోజులకు వచ్చినాం, 3 ఏళ్ళకు. చూడండి బాగుంది. ఏడవైనా రాబిట్లు అయితే తప్పుతలేదు. రాబిట్లు 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 రాబిట్లు.